మన ఇంట్లో నిత్యం చల్లని నీరు తాగడానికి, ఆహారాన్ని కాపాడుకోవడానికి వాడే ఫ్రిడ్జ్ ఈరోజు ఒక సాధారణ వస్తువుగా మారిపోయింది. కానీ దీని వెనుక ఉన్న కథ చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మొట్టమొదటి ఫ్రిడ్జ్ ఆలోచన 1748 సంవత్సరంలో విలియం కులెన్ అనే స్కాటిష్ సైంటిస్ట్ దగ్గర ప్రారంభమైంది. ఆయన మొదట ల్యాబ్లో చిన్నగా నీటిని ఆవిరి చేయడం ద్వారా చల్లదనాన్ని సృష్టించారు. కానీ ఆ కాలంలో అది ఒక శాస్త్రీయ ప్రయోగమే. తర్వాత 1834లో జాకబ్ పెర్కిన్స్ అనే అమెరికన్ ఇంజనీర్ మొట్టమొదటి వేపర్ కంప్రెషన్ రిఫ్రిజిరేషన్ మెషిన్ని రూపొందించారు. ఇది మన నేటి ఫ్రిడ్జ్లకు మూల రూపం. దీన్ని తయారు చేయడానికి ఆయన దాదాపు $1200 విలువ సుమారు ₹1,00,000 అప్పటి ఖర్చు చేశారు. కానీ ఇది అప్పట్లో చాలా పెద్ద మొత్తం. తర్వాత 1913లో ఫ్రెడరిక్ జోన్స్ అనే సైంటిస్ట్ మొట్టమొదటి హౌస్ హోల్డ్ ఎలక్ట్రిక్ ఫ్రిడ్జ్ రూపకల్పనలో ముఖ్య పాత్ర వహించారు. అప్పట్లో ఒక ఫ్రిడ్జ్ ధర దాదాపు $500 ఉండేది. అంటే అప్పటి కాలంలో ఒక కారు ధర లాంటిదే. కానీ నేటి విలువలో ఆ $500 అంటే సుమారు 40,000-50,000 అవుతుంది. ఈ ఫ్రిడ్జ్ టెక్నాలజీ తర్వాత జనరల్ ఎలక్ట్రిక్ మరియు ఫ్రిడ్జ్ కంపెనీలు విస్తరించాయి. 1913 నాటికి ప్రతి ఇంట్లో ఫ్రిడ్జ్ వాడకం మొదలైంది. అప్పటి నుండి నేటి వరకు ఫ్రిడ్జ్ మన జీవితంలో ఒక మిత్రుడిలా మారిపోయింది. ఆహారాన్ని కాపాడుతుంది, చల్లదనాన్ని ఇస్తుంది,